వందే మాతరం ఈ రెండు పదాలు వినగానే మన హృదయంలో ఎంతో ప్రత్యేకమైన భావన కలుగుతుంది కదండి. ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఈ మాటలను తమ పెదవులపై ఉంచుకొని పోరాడారు, జైళ్ళకు వెళ్ళారు, తమ ప్రాణాల్ని కూడా అర్పించారు. మనలో చాలామంది ప్రతిరోజు లేదా ప్రత్యేక సందర్భాలలో వందే మాతరం అని చెప్తూనే ఉంటాము. కానీ ఈ పాటలోని ప్రతి పదానికి అర్థం ఏమిటి? ఈ అద్భుతమైన గీతాన్ని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, మరియు మన స్వాతంత్ర పోరాటంలో వందే మాతరం ఇంత గొప్ప పాత్ర ఎందుకు పోషించింది అనేది ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం తెలుసుకుందాము. వందే మాతరం రచయిత బకించంద్ర చటర్జీ. ఆయన్నే బకించంద్ర చటోపాధ్యాయ అని కూడా అంటారు. ఆయన భారతీయ సాహిత్యంలో ప్రముఖ రచయిత, కవి మరియు వ్యాసకర్త. 19వ శతాబ్దంలో భారతదేశంలో జాతీయ చైతన్యం పెరుగుతున్న కాలంలో ఆయన రచనలు ప్రజల ఆలోచనలపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. ఈ గేయాన్ని ఆయన ఎప్పుడు రాశారు? భారత ప్రభుత్వ అధికారిక చరిత్ర ప్రకారం బకించంద్ర చటర్జీ 7వ నవంబర్ 1875న వందే మాతరంను రచించారు. ఇది మొదటి స్వాతంత్ర గీతంగా వెలువడింది. తరువాత ఆయన ప్రసిద్ధ నవల ఆనందమఠ్లో 1882లో ప్రచురితమైన రూపంలో చేర్చబడింది. ఆ కాలంలో భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలోనే ఉందండి. స్వేచ్ఛ కోసం భారతీయులలో చైతన్యం పెరుగుతున్నప్పటికీ దేశమంతా ఒకే జాతీయ భావనతో కలిసే ప్రక్రియ ఇంకా రూపుదిద్దుకుంటూనే ఉంది. అలాంటి సమయంలో బకించంద్రుడు భారతదేశాన్ని కేవలం ఒక భూభాగంగా చూడలేదు. ఆయన దృష్టిలో ఈ నేల ఒక తల్లి, మనకు నీరు ఇచ్చే తల్లి, పంటలు ఇచ్చే తల్లి, సంపద ఇచ్చే తల్లి, జ్ఞానం ఇచ్చే తల్లి, అవసరమైనప్పుడు తన పిల్లలను రక్షించే శక్తి స్వరూపిణి అయిన తల్లి. ఆ ఆలోచన నుంచి పుట్టిందే వందే మాతరం. ఈ పాట స్వాతంత్ర పోరాటంలో ఎందుకు అంత ముఖ్యమైనది? ఇదే వందే మాతరం యొక్క గొప్పతనం. ఇది కేవలం భారత అందాలను వర్ణించే పాటగా మిగిలిపోలేదండోయ్. కాలక్రమేణా ఇది స్వాతంత్ర పోరాటానికి ఒక గొప్ప పిలుపుగా మారింది. ప్రజలు సమావేశాల్లో, ప్రదర్శనల్లో, ఊరేగింపుల్లో, స్వాతంత్ర ఉద్యమ కార్యక్రమాలలో వందే మాతరం అని నినదించేవారు. ఈ గీతం ప్రజల్లో మాతృభూమిపై ప్రేమను, స్వేచ్ఛ కోసం త్యాగస్ఫూర్తిని, ఐక్యతను, దేశాన్ని కోసం పోరాడాలనే సంకల్పాన్ని పెంచింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను కలిపి అత్యంత శక్తివంతమైన జాతీయ నినాదాలలో ఒకటిగా మారింది. అనేక ప్రాంతాలలో దీన్ని బహిరంగంగా పాడటం లేదా ప్రదర్శించడం కూడా అప్పటి మన బ్రిటిష్ గవర్నమెంట్ అడ్డుకునే ప్రయత్నం కూడా చేసింది. మొదటిసారి భారత జాతీయ వేదికపై 1896లో కలకత్తా భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాతరంను ఆలపించారు. దీంతో ఈ గీతం మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. తరువాత స్వాతంత్ర ఉద్యమం ఉధృతమైన కాలంలో ఇది దేశభక్తి, ప్రతిఘటన మరియు మాతృభూమిపై భక్తికి ప్రతీకగా మారింది. ఒక పాట, ఒక నినాదం, ఒక ఉద్యమం. ఒక్కసారి ఊహించండి, దేశంలో బానిసత్వం పెరిగిపోయింది, దేశంలో బానిసత్వం ఉంది, వేర్వేరు ప్రాంతాలు, వేరువేరు భాషలు, వేరువేరు సంస్కృతులు, కానీ అందరి ముందు ఒకే తల్లి, భారతమాత. అప్పుడు ఈ రెండు పదాలు ప్రజలను ఒక భావనతో కలిపాయి. వందే మాతరం అంటే ఈ మాతృభూమి మనది, ఈ తల్లి మనది, ఆమె స్వేచ్ఛ కోసం మనం పోరాడాలి, నిలబడాలి. అందుకే ఈ పాట ఒక సాధారణ గీతం నుండి స్వాతంత్ర ఉద్యమానికి శక్తినిచ్చే ప్రతీకగా, ఊపిరిగా మారింది. స్వాతంత్రం వచ్చిన తరువాత 24 జనవరి 1950న రాజ్యాంగ సభ వందే మాతరంను భారతదేశ జాతీయ గీతం, జనగణమనతో ప్రత్యేకంగా గౌరవించాల్సిన చారిత్రాత్మక గీతంగా గుర్తించింది. దీనికి జాతీయ గీతానికి సమాన గౌరవస్థానం ఉండాలని పేర్కొంది. ఆచరణలో భారతదేశపు నేషనల్ సాంగ్గా వందే మాతరం ప్రసిద్ధి చెందింది. వందే మాతరంలో మనకు తెలిసిన 2 చరణాలే కాదండోయ్, మొత్తం 6 చరణాలు ఉన్నాయి. ఆ 6 చరణాలు పదాల అర్థాల మరియు పూర్తి భావాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటి చరణం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలాం మాతరం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? వందే మాతరం, వందనం చేస్తున్నాను మన మాతృభూమికి. సుజలాం సమృద్ధిగా నీరు కలిగిన, సుఫలాం సమృద్ధిగా పంటలు ఫలాలను ఇచ్చేది అయినా, మలయజ శీతలం మలయ పర్వత ప్రాంతపు సుగంధమైన చల్లని గాలితో చల్లదనాన్ని ఇచ్చేది, సస్యశ్యామలం పంటలతో పచ్చదనంతో నిండినది అయిన భూమి అని.
ఓ మాతృభూమి, సమృద్ధిగా నీటితో నిండిన పంటలు మరియు ఫలాలను సమృద్ధిగా ఇచ్చే సుగంధభరితమైన చల్లని గాలులతో నిండిన పచ్చని పంట పొలాలతో కళకళలాడే ఓ తల్లి, నీకు నా వందనం అని అర్థం. ఇప్పుడు రెండో చరణాన్ని చూద్దాం. శుభ్రజ్యోత్స్న పులకిత యామిని ఫుల్లక్కు సుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం. శుభ్రజ్యోత్స్న, స్వచ్ఛమైన తెల్లని వెన్నెల. పులకిత యామిని, వెన్నెలతో ఆనందంగా ప్రకాశించే రాత్రి. ఫుల్లకు సుమిత, పూర్తిగా వికసించిన పూలతో నిండినది అని. ద్రుమదల శోభిని, చెట్టుతో ఆకులతో కొమ్మలతో అందంగా ప్రకాశించేది అని. సుహాసిని, మధురంగా చిరునవ్వులు చిందించేది. సుమధుర భాషిని, అత్యంత మధురమైన భాషలను మాట్లాడేది. సుఖదాం వరదాం, సుఖాన్ని ఇచ్చేది, వరాలను అనుగ్రహించేది అని దీని అర్థం. క్లుప్తంగా చెప్పాలి అంటే స్వచ్ఛమైన వెన్నెలతో, ప్రకాశించే రాత్రులతో, పూర్తిగా వికసించిన పూలతో మరియు అందమైన చెట్లతో అలంకరింపబడిన, మధురంగా చిరునవ్వు చిందించే, అనేకమైన మధురమైన భాషలు మాట్లాడే, తన పిల్లలకు సుఖాన్ని మరియు వరాలను ప్రసాదించే ఓ మాతృభూమి, నీకు నా వందన. మూడో చరణాన్ని చూద్దామండి. మొదటి 2 చరణాలు అందరూ ఎప్పుడూ వినేవేనండి. ఈ మూడో చరణం నుంచి 6వ చరణం వరకు చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆ మూడో చరణాన్ని చూద్దాం. కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే, కోటి కోటి భుజైధృత కరవాలే, కే బలే మాతుమి అబలే బహుబల ధారిణి నమామి తారిణి రిపుదల వారిని మాతరం. కోటి కోటి కంఠ, కోట్లాది కోట్లాది స్వరాలతో, కలకల నినాదే, మారుమోగే ధ్వనితో, గంభీరమైన నినాదాలతో, కరాల భుజైధృత, భయంకరమైన చేతులతో ధరించిన కరకరవాలే, పదునైన ఖడ్గాలతో ఉన్న నిన్ను, కే బలే, ఎవరు అంటారు, మాతుమి అమ్మా, నీవు అబలే, నీవు బలహీనురాలివని ఎవరు అంటారు, బహుబల ధారిణీం, నీవు ఎంతో అపారమైన శక్తి కలిగిన దానివి, నమామి తారిణీం, నేను నమస్కరిస్తున్నాను తల్లి, రక్షించేదానిని. తారిణీం అంటే రక్షించే వాళ్ళని అర్థమండి. తారిణీం, రిపుదల, శత్రు సమూహాల నుండి, వారిని అడ్డుకునేదానివి లేదా శత్రు సమూహాలను నాశనం చేసేదానివి అని అర్థం. క్లుప్తంగా చెప్పాలి అంటే కోట్లాది గొంతులతో, శక్తివంతమైన నినాదాలతో మారుమోగే, కోట్లాది చేతుల్లో పదునైన ఆయుధాలను ధరించి నిలిచే ఈ దేశాన్ని చూసి, అమ్మా, నీవు బలహీనురాలివని ఎవరు అంటారు అని కవి ప్రశ్నిస్తున్నారండి. అపారమైన శక్తినే కలిగి తన పిల్లలను రక్షించి శత్రు సమూహాలను ఎదుర్కొని ఓడించే ఓ భారతమాత, నీకు నా వందనం తల్లి అని ఇక్కడ కవి అభివర్ణిస్తున్నారు. 4వ చరణం. తుమి విద్యా తుమి ధర్మ, తుమి హృది తుమి మర్మ, త్వం హి ప్రాణా శరీరే, బాహుతే తుమి మా శక్తి, హృదయే తుమి మా భక్తి, తోమారే ప్రతిమాగడి మందిరే మందిరే. తుమి విద్య, నీవే జ్ఞానం. ధర్మం హృది మర్మ, హృదయంలో అంతరంగంలో ఉన్న రహస్యం, జీవనసారం. త్వం హి ప్రాణ, నీవే నిజంగా ప్రాణాలు. శరీరే బాహుతే శక్తి, శరీరంలో చేతుల్లో బలం. హృదయే భక్తి, హృదయంలో భక్తి అంకిత భావం. తోమారై ప్రతిమా గడి, నీదే లేదా నీ విగ్రహాన్నే గడి నిర్మించి, మందిరే ప్రతి దేవాలయంలో కూడా నిర్మించి ఉన్న ప్రతి ప్రతిమలో కూడా నిన్నే మేము చూస్తున్నాము అని క్లుప్తంగా ఇలా చెప్పుకొచ్చారు కవి. ఓ మాతృభూమి, జ్ఞానం నీవే, ధర్మం నీవే, మా హృదయంలో అంతరంగ సత్యం కూడా నీవే, మా శరీరాలలో ఉన్న ప్రాణశక్తి కూడా నీవే, మా చేతులలోని బలం నీవే, మా హృదయాలలోని భక్తి కూడా నీవే. అందుకే ప్రతి మందిరంలో కూడా మేము నీ ప్రతిరూపాన్నే నిర్మించి ఆరాధిస్తున్నాము అని మన భారతదేశాన్ని ఆయన దేవతగా అభివర్ణించారండి. ఇప్పుడు 5వ చరణం. త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణి, కమలా కమలదళ విహారిణి, వాణీ విద్యాదాయిని, నమామి త్వం, నమామి కమలాం అమలాం అతులాం, సుజలాం సుఫలాం మాతరం. వీటి పదాలలో అర్థాలని చూద్దాము. త్వం హి దుర్గా, నీవే నిజంగా శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి. దశప్రహరణ ధారిణి, 10 ఆయుధాలు ధరించి ఉన్న శక్తి స్వరూపిణివి. కమల లక్ష్మీదేవివి, తామర పువ్వులో నుంచి ఉన్న లక్ష్మీదేవితో పోలుస్తున్నారండి భారతదేశాన్ని. దళ విహారిణి, వాణీ స్వరూపిణి, ఎన్నో తామర పువ్వుల రేకులలో విహరించేది లేదా నివసించేది ఆయన సరస్వతీదేవి స్వరూపిణి అని. విద్యాదాయిని, జ్ఞానాన్ని ఇచ్చేది అని. నమామి త్వం, నేను నమస్కరిస్తున్నాను తల్లి అని.
అమలాం అతులాం సుజలాం సుఫలాం. అమలాం అంటే మలినం లేకుండా నిర్మలమైనది అని అర్థం అండి. అతులాం సాటి లేనిదని, సుజలాం సమృద్ధిగా నీరు కలిగినది అని, సుఫలాం సమృద్ధిగా ఫలాలు పంటలు ఇచ్చేది అని అర్థం. ఇక్కడ ఇక్కడ ఈ చరణంలో ఆయన మన భారతమాతని ఇలా అభివర్ణిస్తున్నారండి. ఓ మాతృభూమి, నీవే దుర్గాదేవిలా అపారమైన శక్తి స్వరూపిణివి, నీవే లక్ష్మీదేవిలా సంపదలను ప్రసాదించేదానివి, నీవే సరస్వతీదేవిలా జ్ఞానాన్ని ఇచ్చేదానివి, నిర్మలమైన సాటిలేని నీరు మరియు పంటలతో సంపదలతో నిండిన ఓ తల్లి, నేను నీకు నమస్కరిస్తున్నాను అని. చూడండి, మన కవిగారు ఇక్కడ మన భారతదేశాన్ని ఒక దేవతగా, దుర్గాదేవిగా, లక్ష్మీదేవిగా, జ్ఞానస్వరూపేణ సరస్వతీదేవిగా ఇక్కడ మన దేశాన్ని పొగుడుతున్నారు. దేశము ధర్మము అనేది వేరు కాదు, దేశమే ధర్మం, ధర్మమే దేశం అని చెప్తున్నారు ఇక్కడ. చివరి చరణమైన 6వ చరణాన్ని చూద్దాము. శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం. శ్యామలాం పచ్చని సస్యశ్యామలమైన, సరళమైన లేదా స్వచ్ఛంగా ఉన్నది అని అర్థమండి. సుస్మితం అందమైన మధురమైన చిరునవ్వులతో ఉన్నది. భూషితం ఆ చిరునవ్వులతో అలంకరించబడినది. ధరణీం భరణీం భూమాత పోషించేది, తన పిల్లలను భరించేది ఆయన. మాతరం తల్లి అని అర్థమండి. క్లుప్తంగా ఆయన పచ్చదనంతో నిండిన, సహజమైన అందంతో అలంకరించబడిన, మధురమైన చిరునవ్వుతో ఉన్న తన పిల్లలందరినీ భరించి పోషించే ఈ మాతృభూమికి నా వందనం అని చెప్తున్నారు. చూసారా అండి, అందుకేనండి ఈ గేయం అంత ప్రఖ్యాతి చెందింది. భారతమాతని ఒక అందమైన, ఎంతో అందమైన తల్లిగానే కాకుండా తన పిల్లల్ని రక్షించే సబలగా ఆయన చూస్తున్నారండి. భారతదేశాన్ని అబలగా చెప్పడం లేదు, ఆయన సబలగా చూస్తున్నారు. స్త్రీ శక్తి స్వరూపిణిగా చెప్తున్నారు. ఎవరైనా సరే శత్రువులు వస్తే, తన పిల్లలకి ఏమైనా చెడుని కలగజేయాలని చూస్తే చీల్చి చెండాడే ఒక 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 మహాశక్తిగా అభివర్ణిస్తున్నారండి. అందుకేనండి స్వాతంత్ర సమరయోధంలో ఈ పాట అంత ప్రఖ్యాత చెందింది. ఈ 6 చరణాల మొత్తం భావాన్ని మనం చూస్తే, వందే మాతరంలో భారతమాతను కేవలం భూభాగంగా వర్ణించలేదండి ఆయన. సమృద్ధిగా నీరు ఇచ్చే తల్లిగా, పంటలు మరియు ఫలాలను ఇచ్చే తల్లిగా, చల్లని గాలులు మరియు అందమైన ప్రకృతిని ఇచ్చే తల్లిగా, వెన్నెల పూలు మరియు ప్రకృతి సౌందర్యంతో నిండిన తల్లిగా, అనేక మధురమైన భాషలు మాట్లాడే తల్లిగా, తన పిల్లలకు సుఖం మరియు వరాలను ఇచ్చే తల్లిగా. అంతవరకే చూపించలేదండి, తల్లిలో యొక్క మాతృత్వాన్నే కాదండోయ్. ఒకవేళ ఎవరైనా తన పిల్లల జోలికి వస్తే కోట్లాది ప్రజల శక్తిగా, తన పిల్లల్ని రక్షించే దుర్గాదేవిగా, లక్ష్మీదేవిగా, ఎవరైనా శత్రువులు వస్తే శిక్షించే, ఖండించే ఒక మహాశక్తిగా, జ్ఞానం మరియు ధర్మానికి మూలంగా, శక్తి, సంపద మరియు విద్యకు ప్రతీకగా, తన పిల్లలందరినీ పోషించే మాతృభూమిగా అభివర్ణించారండి. మన భారతదేశాన్ని ఒక అద్భుతమైన తల్లిగా అభివర్ణించారండి ఈ వందే మాతర గేయంలో. అందుకేనండి వందే మాతరం కేవలం ఒక నినాదంగానే నిలవలేదండి. వందే మాతర గేయం మన భారతదేశాన్ని సంపూర్ణంగా వర్ణిస్తుందండి. మన భారత మాతని అత్యంత శక్తివంతమైన శక్తి స్వరూపిణిగా వర్ణిస్తుందండి. తన పిల్లల జోలికి, తన దేశ ప్రజల జోలికి వస్తే శత్రు సంహారం చేసే ఒక అపూర్వమైన శక్తిగా వర్ణిస్తున్నారండి. ఇక్కడ మనకు నీరు ఇచ్చిన నేలకు వందనం, మనకు అన్నం పెట్టిన భూమికి వందనం, మనకు గుర్తింపు ఇచ్చిన దేశానికి వందనం, మన భారతమాతకు హృదయపూర్వక వందనం అని చెప్తున్నారండి. వందే మాతరం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వందే మాతర గేయం మన స్వాతంత్ర సమరయోధులకి సంబంధించిన గేయం అండి. ఈ గేయం మన దేశానికి సంబంధించింది. దీని అర్థం తెలుసుకోవడం, దీన్ని భావితరాలకు అందించడం మన బాధ్యత అని నేను ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా దీన్ని షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. జై హింద్. థ్యాంక్ యూ.